మేము చెప్పిన దానికి ఏమి విలువ ఉండదని చెప్పేసి వెళ్ళిపోయే కార్యక్రమం తీసుకున్నారు. కానీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు. గతంలో మీరు బయటికి పోయిన తర్వాత మీరు ప్రజెంటేషన్ మీ తెలంగాణ భవన్లో పెట్టుకోవడంలో లాభం ఏం లేదు. దాంట్లో ఏం బయటికి రాదు. నిజంగా కూడా మీరు ప్రతిపక్ష నాయకులైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటే అసెంబ్లీ దైవమైనటువంటి అసెంబ్లీలో మేము చూపించిన ప్రజెంటేషన్కి మీరు ఖచ్చితంగా ఇది కాదు ఇదని చెప్పే విధంగా ఉండాలనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ 100% నీళ్ల విషయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ఇంత నష్టం జరగలే. అంతకంటే ఎక్కడ నష్టం జరిగింది అది బయటికి తెలిసిపోయింది. అది తెలిసిపోయింది మళ్ళీ ఎక్కడ ప్రూఫబుల్గా బయటికి పడిపోతుంది అనేటువంటి ఆలోచనతో బాయ్కాట్ చేసి తాము మళ్ళీ కొత్త ప్రజెంటేషన్ చెప్తే దాన్ని తప్పు ఒప్పు ఎవరు చెప్పాలి? తెలంగాణ భవన్లో తమ తప్పు చెప్పినా సపోర్ట్లే కొడతారు, ఒప్పు చెప్పినా సపోర్ట్లే కొడతారు. కానీ అక్కడ చేయడం వల్ల కరెక్ట్ కాదు. రేపు మేమందరం కోరుతా ఉన్నాం, నిజంగా కూడా మీరు కోరినట్టు 7 రోజుల అసెంబ్లీలో ఒకరోజు అయిపోయింది, ఇంకా 6 రోజులు ఖచ్చితంగా ఏ షెడ్యూల్ ప్రకారం అయితే అసెంబ్లీ నడవల్లో దాని ప్రకారంగా ఆ సబ్జెక్టు మీద మీరు చర్చకు వస్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు, లేకపోతే క్షమించే పరిస్థితి ఉండదు. తప్పప్పులు ఎవరు జరిగినా ఏం జరిగినా అనేటివి నిర్ణయించేది అసెంబ్లీ. స్పీకర్ గారు ఉంటారు, ఆయన సమక్షంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఎక్కడో ఒక దూరంగా తమ పార్టీ ఆఫీస్లో పెట్టుకొని దాన్ని సై అనిపించుకుంటాం, కరెక్ట్ అనిపించుకుంటాం. ఆ పింక్ మీడియాలో దాన్నే రుద్ది ఏఐ ద్వారా అన్ని తప్పుల్ని క్లబ్ చేసి తప్పులు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని బురద చల్లే ప్రయత్నం చేస్తాం. ఆయన ఏం చేస్తున్నారు, దూకున్నా, పండుతో మిండా, ముఖం కట్టుకున్నా, ఇవి చెబుతాం కాదు. కావాల్సింది తెలంగాణ రాష్ట్రానికి 9 సంవత్సరాలలో ఏ నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చిందో, వచ్చే తెలంగాణలో ఎంత మేర మీరు నిధులను వాడుకున్నారో, ఎన్ని ఉద్యోగ కల్పన చేశారో ఇది చర్చించేందుకు అసెంబ్లీ ఉంది. కాబట్టి నేను హరీష్ రావు గారితో కోరుతా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఇప్పుడిప్పుడే నేను అనుకుంటే డిప్టీ ఏదో అయిన ఫ్లో లీడర్ అయినారు, మరి మీరు రావాలా, చర్చ జరపాలా. మరి అది అధికారం లేనప్పుడేమో మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు అధికారం మీ చేతిలోకి వచ్చింది, మాట్లాడే అవకాశం వచ్చింది, ఇప్పుడు మాట్లాడి నిరూపించాలా. ఖచ్చితంగా మీకు ఆ విషయాలని నిరూపించగలుగుతా అని చెప్పేసి మాట్లాడుతున్న విషయం గారిని ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సెషన్స్కి రావాల్సిందిగా కోరుకుంటూ, రావడం వల్ల మాత్రమే ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి. లేకపోతే తప్పును మీరు ఒప్పుకుంటున్న మాట మరొకసారి ప్రజలందరూ అర్థం చేసుకుంటారన్న విషయాన్ని మర్చిపోతే తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.